హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా మనం బ్రష్ కట్టర్కి వేసే చైన్సా ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఇది 3 పార్ట్స్ వస్తుంది. ఒకటి గేర్ బాక్స్, చైన్, అలాగే చైన్ హోల్డ్ చేసేది హోల్డరు. సో ఫస్ట్ నట్టు ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఇక్కడ చూడండి, ఈ నట్టు వెనకాల పోతూ ఉంది అంటే అది లూజ్ అవుతుంది. చైన్ నట్టు ముందుకు వస్తుంది అంటే చైన్ అనేది టైట్ అవుతూ వస్తుంది. దీంట్లో ఈ లాజిక్ తెలియక చాలామంది ఎలా ఫిట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే ఈ నట్ అనేది లోపల ఉండే నట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అంటే చైన్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్కి కరెక్ట్గా కనెక్ట్ చేసేదానికి ఈ పోర్షన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ చైన్ వేసుకుందాం. మీన్వైల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి చాలా అగ్రికల్చర్ టూల్స్ కానీ, మెషినరీస్ కానీ, సీడ్స్ కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా నాకు పింక్ చేయండి. మన దగ్గర ఉన్న అవైలబిలిటీని మన దగ్గర ఉన్న వెబ్సైట్ ద్వారా మీరు పర్చేస్ చేసి అక్కడే పర్చేస్ చేసి మీరు అక్కడే అడ్రస్ ఇవ్వచ్చు. సో ఇది ఫర్దర్గా మూవ్ చూద్దాం. చైన్ అనేది మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీల్కి కనెక్ట్ చేయాలి. మనం స్ట్రైట్గా వేసేటప్పుడు కనెక్ట్ అది కొంచెం తక్కువ అనిపించవచ్చు. కొంచెం సైడ్ యాంగిల్లో మనము కిందకు పుష్ చేస్తే ఈ హోల్డర్ని, ఈ చైన్ ఏదైతే ఉందో హోల్డర్ని సైడ్ నుంచి ఇలా పుష్ చేస్తే అది కరెక్ట్గా ఫిట్టింగ్కి సెట్ అవుతుంది. మనకి స్టార్టింగ్లో చైన్ అనేది కొద్దిగా లూజ్గా ఉంటుంది, ఎందుకంటే మనము ఈ స్క్రూ అనేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఆ హోల్లో కూర్చునేదానికి లూజ్గానే పెడతాం. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ హోల్డర్కి లాగేలాగా మనము స్క్రూ డ్రైవర్తో ఇటు సైడ్ అంటే టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, అంటే మీకు ఎలా ఏ సైడ్ ఉంటుందో అట్లా టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ పుష్ అయ్యేలాగా మనం ఆ స్క్రూని తిప్పితే అది చైన్ అనేది టైట్ అవుతూ వస్తుంది. సో చైన్ టైట్ అయ్యేదానికి ఆ లాజిక్ ఇది. సో ఇది కంపల్సరీ మీరు ఫాలో చేయాలి. అది అయిన తర్వాత ఇంకా మీరు ఫస్ట్ మీరు స్క్రూ వేసేసుకొని తర్వాత ఇంకా ఏదైనా డౌట్ వస్తేనే, ఇంకా లూజ్ అవుతూనే అప్పుడు మీరు వెనకాల స్క్రూ అనేది మీరు ఫిట్ చేసుకోండి, టైట్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మీకు 26 mm 28 mm అని 2 రకాలుగా ఉంటుంది చైన్సా. ఇది 52cc 63cc 50cc 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్, సైడ్ ప్యాక్ బ్రష్ కటర్స్కి ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఎవరు ఏది తీసుకోవాలి, దేనికి ఇది యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేస్తే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి పింక్ చేసినా కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇది కస్టమైజ్డ్గా తీసుకోవాలి. అందరికీ ఒకేలాగా పనిచేయదు, ఒకటే పనిచేయదు. ఇది అయిన తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ వేయాలి. ఓకే, ఈ ఆయిల్ అనేది 4 స్ట్రోక్ ఆయిల్ వేయండి. ఇది ఇంజిన్ ఆయిల్ అంటారు, లేదా వేస్ట్ ఆయిల్ వేసినా పర్లేదు. ఇది లూబ్రికెంట్గా లాగా పనిచేయడానికి మాత్రమే. ఈ చైన్ అనేది ఏదైతే ఉందో ఇది హీట్ కాకున్నట్లు లూబ్రికెంట్గా పనిచేయడానికి, స్మూత్గా పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనము ఫిట్టింగ్ చూసాం కదా, చూడు ఇలా లూజ్గా అంటే ఫ్రీగా కంఫర్టబుల్గా ఇది మూమెంట్ అవుతుంది. సో ఇవి మన దగ్గర దొరుకుతాయి. ఇన్ కేస్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ లింక్లో వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది ఓపెన్ చేసి నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ సైడ్కి తిప్పితే ఓపెన్ అయ్యింది.